178వ దినము. కుటుంబ బలిపీఠము 3 జూన్ 27. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలకతప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సీతారాను వాయించుడి. అమావాస్యనాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమినాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొడ్డపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరిబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. కీర్తన 81:1-7. మనము ఇప్పుడు నాట్యమునకు వెళ్ళుచున్నామను కొనండి. ఒక వ్యక్తి పైన నిలబడి చెప్పుచున్నాడు, మంచిది. ఇప్పుడు అతనికి తాను నాట్యము చేయాలను కొనుచున్నాడో లేదో తెలియదు. మరియు ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నది, అక్కడ సంగీతము వినిపించుచున్నది. నా ప్రభువా, నీ సమీపమునకు నా దేవా. ఓ నాట్యము చేయుటకు అది ఎలాంటి వాతావరణమయ్యున్నది! అనేక రకములైన వాతావరణముల కంటే అది భిన్నముగా ఏమీ లేదు. దేవునిని సేవించుటకు నీవు సంఘమునకు వెళ్ళుచున్నావు, అంత వ్యతిరేకముగా ఉన్నది. అవును, నాట్యము చేయుటకు మంచి వాతావరణమును కల్పించాలంటే ఒకే మార్గము. నాట్యము చేయుటకు ఉత్సాహమును పుట్టించి పాత సంగీతమును వినిపించుము. అప్పుడు అందరూ ఇది నాట్యము చేయవలసిన సమయము అని గ్రహిస్తారు. అందరూ ఉత్సాహముగా నాట్యమాడతారు. పియానా లేక ఆర్గాన్తో సరియైన సంగీతమును వినిపించండి. యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చును. ఇక్కడ ఏదో జరగబోవుచున్నది అనే వాతావరణమును సృష్టించండి. కాని అలా చేయుట చాలా కష్టము. ఆరాధనా వాతావరణములోనికి, విశ్వసించుట అనే వాతావరణములోనికి ప్రజలను తీసుకురావడం చాలా కష్టము. సహజాతీతమైనది. జనవరి 29, 1956.